అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో గెలిచిన వారికి జిల్లా ఉమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ సవిత మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి మహిళా ఫోటోగ్రాఫర్లకు శాల్వాలు మెమోటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఫోటోగ్రాఫర్లు స్రవంతి, గాలిపల్లి స్రవంతి, లక్ష్మి మరియు భూమన్న పటేల్ పాల్గొన్నారు. దగ్గర ఉండదు మీరు దూరం 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 దంచవే మేనత్త దంచవే నాకుండే రాదరా దంచు దంచు బాగా దంచు మహిళలు కనుక వాళ్ళు కూడా ఇంకా ముందుకు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి కానీ మేము చిన్నగా వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఒక సత్కరించుకుంటాం మేడం. మనం ఏ రంగంలో ఉన్నా కానీ ఒక నిబద్ధతతో పని చేసుకుంటూ పోతే గుర్తింపు అనేది తప్పకుండా వస్తుంది అని అనడానికి నిదర్శనం. పంపించేసి వాళ్ళు మళ్ళీ ఆఫీసులోకి పోయి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎంతో ఓపికతోని మరి వాళ్ళ ఇల్లును నందనవనం చేస్తున్నారంటే మహిళలకు మీ అందరికి కూడా. నేను ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాను. ఆల్బమ్ డిజైనింగ్ ఫోటో స్టూడియో ఉన్నది. మాది శ్రీ లక్ష్మీ గణపతి టెక్స్టైల్ సార్. ఇక్కడ 3000 షాప్ ఉంటాయి. షాప్లో చేస్తాను డిజైనింగ్ వర్క్ కూడా ఫోటో డిజైనింగ్. 20 years నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వచ్చిన ధన్యవాదాలు. ఈరోజు గెస్ట్ వచ్చిన మేడం అంటే ఏమంటారు కొంచెం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శ్రవంతి. నేను ఫోటో వీడియో గ్రాఫర్ని. ఫోటో స్టూడియో ఉండేది. చాలా అంటే నిజంగా చెప్పాలి టైం కూడా ఇవ్వాలి జనరల్గా. అట్లాంటిది మీకు పిలవకుండానే వచ్చేసింది కాబట్టి చాలా సంతోషం. మా మాట పండించి వచ్చినందుకు. తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ ఈ ఫోటోగ్రాఫర్స్ సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్గా మేము చాలా ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము. అంటే జనరల్ విమెన్, ఎంప్లాయీస్, రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్ట్, కండక్టర్స్. కానీ ఈ ఫీల్డ్లో ఇంతమందిని చూడడం ఇది ఫస్ట్ టైం. నేను షాక్ అయితేనే వస్తున్నాను అక్కడి నుంచి. ఇంతమంది ఉన్నారా ఇప్పుడు నిజంగానే ఫోటోగ్రాఫర్లా వేరే చెప్తున్నారు అలా అనుకుంటున్నాము. కంగ్రాట్స్ అమ్మ అందరికీ. ఎందుకంటే ఏ ఫీల్డ్కైనా మనం ఏది చేయలేమనేది లేదు. ఏ రంగంలో అయినా మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. కాబట్టి అన్ని రంగాల్లో ముందున్నామని ప్రూవ్ చేసుకోవడానికి అంటే కొన్నిట్లో మనము ముందుకు పోము అనుకుంటాం. కానీ దానిలో కూడా ధైర్యం చేసి మీరు ముందుకు వచ్చి దానిలో అంటే మీరు ఇంకా డెవలప్ కావాలి. ఇంకా అందరికీ యాక్చువల్గా ఈరోజు మేము కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కన్నా ఫెలిసిటేషన్ మళ్ళీ చెప్పుకుంటాము.
మేము అక్కడికే పిలిచేవాళ్ళం అసలు. అక్కడే చేసుకుంటే బాగుండేది. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడతాము మనకు సంబంధించి అంటే ఇంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అనే విషయం. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే మనం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా స్థాయిలో కూడా ఉన్నారు మేడం, అది వాళ్ళు బయటకు రావడానికి ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇంకా రావాలి. అదే ఇట్లాంటి ఏమైనా ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మీ ఫీల్డ్లో ఇంకా మీరు మంచిగా ఎదగాలి, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ మగవాళ్ళని మించి మీరు ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకోవాలని, మా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా మాకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ తప్పకుండా మీకు అవకాశం కూడా ఇస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ మేడం గారి దృష్టిలో కూడా పెడతాము. ఇంకేదైనా అవకాశాలు ఉంటే కూడా జిల్లా యంత్రాంగం తరఫున కూడా తప్పకుండా మీకు అంటే అట్లా లోన్ తీసుకోవడానికి ఇంకా దేనికైనా అవకాశాలు ఉంటాయి కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి కానీ. ఇంకా మాకు అసలు ఐడియా కూడా లేదు మీరు ఇంతమంది ఉన్నారనే విషయం కూడా. ఇప్పుడు చూసాం కాబట్టి మాకు మంచి అవకాశం కల్పించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ధైర్యంగా అయితే ఎట్లాగో ఉన్నారు, ఆరోగ్యంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ ఫీల్డ్లో. ఎందుకంటే బయట మీరు ఎటువంటి వెళ్ళడానికి తిరగడానికి ఉంటుంది కాబట్టి హెల్త్ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం ఏ మహిళకైనా. అంటే అదనమాట మహిళలే కాదు ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం, అది మహిళలకు ఇంకా ఎక్కువ ముఖ్యం. కాబట్టి మన ఆరోగ్యం ఫస్ట్. కాబట్టి మీరు ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ వెల్ఫేర్ అంతా మీరే చూస్తారు. కాబట్టి రేపు మనకేదైనా సమస్య వస్తే చూసేవాళ్ళు ఉండరు అని అనుకుంటున్నారు, ఉండొచ్చు కానీ ఉండరు అనుకొని మనం అట్లా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకరు మన ఇంట్లో మగవాళ్ళు కొలాప్స్ అయితే ఎవరైనా పని చేస్తారు, కానీ ఆడవాళ్ళకి ఏమన్నా అయితే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. కాబట్టి మన హెల్త్ మెయింటెనెన్స్ సార్థం నేర్చుకోవాలని అనట్లేదు, కానీ కంపల్సరీ కాబట్టి ఆ తర్వాత మీరు ఇంకా ఏమన్నా మీ దాంట్లో కోర్సులు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చదువుకోవడానికి అట్లా కూడా ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని కూడా ఇంకా ఎక్కువ అడ్వాన్స్ దానిలోకి పంపించడానికి మీరే దీనిలోకి వచ్చిందంటే మీ పిల్లలు ఇంకా ఫాస్ట్ ఉండాలి అట్లాంటప్పుడు. సో బాగుండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ కృతజ్ఞతలు. ఆర్థికంగా లేని వాళ్ళు వీటికి వచ్చినాక ఇంత ఆర్థికంగా బలపడవచ్చు. కానీ అయితే మాకు ఏంటంటే సార్ మేడం ఇప్పుడు కింది స్థాయి నుంచి కూడా గతంలో మాకు ఎలా జరిగేదంటే ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫరు రిస్క్ జరిగిపోతేనో లేకపోతే హెల్త్ పరంగా సిక్ అయితేనేమో మేము గ్రూప్లో పెట్టేసి 10, 100 ఇలా పోగేసేవాళ్ళం. అట్లా వేసే క్రమంలో ఏమవుతుందన్నారంటే ఒక 5,000, 10,000 మించి కాకపోతుండే. అదేంటంటే మళ్ళీ మా పరిధి దాటి ఇంకా పక్క జిల్లాకు పోయేది కాకుండా. అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ సార్ అని చెప్పేసి మాకు రాష్ట్ర అధ్యక్షుడు మేడం, తన ఆలోచనలోకి వెళ్ళి పుట్టింది మాకేంటంటే ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా అనేది ఒక మా ఫోటోగ్రాఫర్ల కోసము కుటుంబ భరోసా అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది మేడం. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆ స్కీమ్లో జాయిన్ అవుతారో ఏ సభ్యురాలు ఎవరైనా జాయిన్ కావచ్చు మేడం, వాళ్ళు ఏ ఒక్క ఫోటోగ్రాఫర్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఏ గ్రామం కానీ మండలం కానీ జిల్లా కానీ జరిగిపోతే మేడం మేము తలా ఒక 10 రూపాయలు మేము ఇస్తాం మేడం. మేము రాష్ట్రానికి పంపించేస్తే అది ఇప్పుడు 1,60,000 రూపాయలు ఆ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఈరోజు మేము ఇస్తున్నాం మేడం, ఒక 10 రూపాయల స్కీమ్లని. ఎందుకంటే మనం మామూలుగా ఒక బీదవారిగా పుట్టొచ్చు మనం, కానీ బీదవారిగా జరిగిపోద్దని ఒక కాన్సెప్ట్తో ఏం చేసిందంటే మా అధ్యక్షుల వారు ఒక ఫోటోగ్రాఫర్ కుటుంబ భరోసాను తీసుకొని కూడా ఎవరైతే ఆ ఫోటోగ్రాఫర్ జరిగిపోయినారో వారి యొక్క పిల్లలు మైనర్గా ఉంటే ఒకరు కానీ 2 కానీ 3 ఉంటే వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క పిల్లగాడు కానీ అమ్మాయి కానీ 5,000 రూపాయలు వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ కుటుంబానికి ప్రతి సంవత్సరం మా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వారికి 5,000 రూపాయలు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం మేము. అలాగే మా ఫోటోగ్రాఫర్ మహిళలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు సిక్ అయిపోయి వారు 10 రూపాయలు సంపాదించలేని స్టేజ్లో ఉంటే కూడా రాష్ట్రం నుంచి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం మేము. ఈ విధంగా కూడా దాదాపుగా 1 కోటి రూపాయల వరకు కూడా దాదాపుగా మొత్తంలో మేము ఒక మా ఫోటోగ్రాఫర్లు రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు కూడా ఆర్థిక సాయం చేసి వారు, ఎందుకంటే వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కానీ లేదు అని అంటే మనకి ఇంత పెద్ద ఒక కుటుంబం ఉన్నదనే ఒక భరోసా వాళ్ళకి కల్పించడానికి ఒక కుటుంబ భరోసా అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. వెరీ నైస్ సార్, హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. అందులో కూడా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. లైక్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎట్లా అంటే దాన్ని చెప్పాలి, అంటే మేము ఫోటోగ్రాఫర్ని అనేది ఒక బ్రాండ్గా మీరు చెప్పేసుకోవాలి. ఇంకా మిమ్మల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి రవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోటోగ్రఫీ అసోసియేషన్ రవి గారు. సో వారికి మా తరఫున
కమిషన్ తరఫున ఉమెన్ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు. చిన్న గ్రూప్ అనేది కాదు, పెద్ద గ్రూప్ అనేది కాదు, నలుగురితో కూడా ఒక చిన్న గ్రూప్ తయారు చేసేసి మిమ్మల్ని సన్మానించాలనే ఒక సదుద్దేశంతో వారు రావడము అనేది, దానికి మాకు మేముగా సన్మానం చేసుకోవడం కాదు, సో మిగతా వాళ్ళని పిలిపించి మీ గురించి మేము చెప్పాలి అనే ఒక ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను వారికి. సో మీ గురించి చెప్పాలనుకుంటే మీరు మమ్మల్ని నల్లవాళ్ళని తెల్లవాళ్ళుగా, తెల్లవాళ్ళని నల్లవాళ్ళుగా, నవ్వని వాళ్ళని నవ్వినట్టుగా, సో మీరు చేసే ప్రయత్నాలలో మమ్మల్ని మేము చూసుకునే దాంట్లో మీ ప్రాముఖ్యత, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఫోటోకు పోజ్ ఇచ్చేవాళ్ళే. సో ఆ ఫోటోలు అందంగా, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలే, వాళ్ళని అందంగా, వాళ్ళు ఏ రకంగా తిరిగినా పర్వాలే, వాళ్ళని సక్రంగా చేసి మీరు వారికి చూపించి వాళ్ళని సాటిస్ఫై చేయడం ఉంటుంది చూసారా, ద వెరీ హ్యాపీ. బట్ మిమ్మల్ని ఇంత బాగా ముందుకు నడిపిస్తున్నటువంటి మీ కమిటీకి, తర్వాత మీకు మీరుగా బయటకు వచ్చేసి ఉపాధి ఎక్కడో లేదు, నేను ఉన్న చోట ఎక్కడైనా నేను ఉపాధి చేసుకోగలుగుతాను, ఉపాధి పొందగలుగుతాను, అది ఈ పని ఆ పని అనేది కాకుండా నేను అన్ని పనులలో చేయగలుగుతానని చెప్పేసి మీరు రావడమే గొప్ప విషయము. సో మిమ్మల్ని అందరినీ మేము అప్రిషియేట్ చేస్తూ ఉంటున్నాను. మనల్ని మనం కాకుండా మనల్ని మగవాళ్ళు అప్రిషియేట్ చేస్తే మనకు ఆ తృప్తే వేరు, కిక్కు వేరు కదా, ఆ కిక్కే వేరు కదా, ఎంతసేపు మనకు మనం చెప్పుకోవడం కాకుండా. సో వెరీ వెరీ రియల్లీ హ్యాపీ అండి మిమ్మల్ని అందరూ చూడగానే. ఎందుకంటే స్పీచెస్ ఇవ్వడము, ఎక్కడో విషయాన్ని తీసుకొచ్చి చెప్పడము కన్నా అసలు వాస్తవాన్ని చెప్పడము అనే దానికి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. సో వ్యక్తిగతంగా అది నాకు సంబంధించిన విషయము. చాలామంది ఫోటోగ్రాఫర్స్ నేను బయట చూస్తూ ఉంటుంటాను, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ మధ్య చాలా సోషల్ మీడియాలలో చూస్తూ ఉంటాం, ఒక ఫోటోగ్రాఫర్ తీసే ఒక ఉమెన్ ఇట్లా వెళ్తూ ఉంటుంది, ఆమెను తీస్తూ ఉంటాడు ఒక అతను. సో అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు. ఆ పక్కకి ఒక చిన్న పాప ఉంటుంది, ఆ చిన్న పాపను లాలిస్తూ ఉంటుంది, ఆమెకు నీటి లాలిపిస్తూ ఉంటుంది. అంటే ఇదంతా ఆమె చేసే ఒక ఉపాధిలోనే, ఒక పనిలోనే ఆమెను తీసుకొచ్చేదాన్ని, చూపించే దాంట్లోనే ఒక్క నిమిషం చూసిన దానికే మేము పదే పదే దాన్ని చూస్తూ ఇలానా అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇంతమందిని మీరు చూస్తూ ఉంటున్నాం కాబట్టి మాకు ఇంకా మీరు అన్ని రకాలు కూడా ఇంట్లో, బయట, సొసైటీలో పిల్లలకు భర్త, అటుపక్క స్కూలు, పిల్లలు అన్ని రకాలు చూసుకొని ఈరోజు ఈ వృత్తిని మీరు ఎంచుకోవడాన్ని నేను రియల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు శోభారాణి, నేను స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్కి మెంబర్గా సెలెక్ట్ అయ్యాను. ఇది కరీంనగర్ మాది జిల్లా, మాది హుజరాబాద్ కూడా. సో వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరూ చూసి. తొందరగా హ్యాపీ అయిపోతాము అందరూ. ఎక్కడ చూడాలి తీసిన అట్లా నేను అందరు ఇటే చెప్తారు. అంకుల్ కొంచెం జరగాల, మీరు మేడం కదా కొంచెం జరగాలి. మేడం మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం ఇటు చూడండి సార్. మేడం ఇక్కడ అంతా రవి సారే. మేడం ఇక్కడ మేడం కూడా ఇప్పుడు డిజైనేనా మిక్సింగ్ ఎడిటింగ్ మేడం ఇక్కడ మేడం మేడం ఇక్కడ అంటే మేము అందరం ఎన్ని రోజులు లోపటే మేడం ఇక్కడ సార్ ఇది చూడండి. మేడం కానీ వాళ్ళు ఆయనతో పాటు సమానంగా స్టూడెంట్ ఉంటే ఇద్దరు అమ్మాయిలని అక్కడ మేడం ఇక్కడ ఇద్దరు మాయక్ మాయక్ ఉంటుంది ఇంకొకరు ఇది చూడండి. ఇక్కడ సారీ కదా మేడం సార్ కొంచెం జరుగురే సార్. ఇక మీరు దగ్గర మిమ్మల్ని కాదు సార్. సభ్యులకు అంటే గట్టిగా చప్పట్లు కొట్టింది.
కంగ్రాచులేషన్స్. పట్టుకోండి నువ్వు ఏం ఎనభై పట్టుకోండి మేడం ఇక్కడ మీ బ్లెస్సింగ్ ఎప్పుడు అట్లా తీసేయండి ఇక గ్రూప్ అట్నే సెట్ కాండి ఇక క్లాస్ క్లాస్ అలా బాగున్నా జరుగు ఇప్పుడు వస్తే